అలా చెప్పండి సినిమా ఎలా అనిపించింది? సూపర్ ఆ సినిమాకి ఏమైనా సూపర్ హిట్. ఓకే, అంటే ఏముంది సినిమా కామెడీ ఎలా అనిపించింది? ఏం అక్కర్లే, చిరంజీవి కనపడ్డాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆయన రాజకీయాల తర్వాత మంచి లవింగ్ బాయ్ గా కనపడ్డాడు. ఇంకా అంతకన్నా కావాల్సిన ఫ్యాన్స్ కి 2026 కామెడీ బాగుంది. కామెడీ బాగుంది. 2026 సంక్రాంతి చిరంజీవిదేనా? దానికి ఇంకా ఆలోచన ఇంకా అవసరం. రెండు ఉన్నాయిగా. మీరు చెప్పండి ఆ రెండు సూపర్ చూసిన తర్వాత సూపర్ 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 అంటే ఏం నచ్చింది మేడం సినిమాలో? సినిమా అంతా బాగుంది. అంత అంటే కామెడీనా లేకపోతే కామెడీ ఏంటి, స్టోరీ, చిరంజీవి, వెంకటేష్ అన్ని బాగున్నాయి. సో ఫైట్స్ అన్ని బాగున్నాయండి. చాలా అలా సూపర్. చిరంజీవి గారి endings ఎలా అనిపించాయి? చిరంజీవి ఇస్ బ్యాక్. చెప్పండి చెప్పండి సినిమా బాగుంది, సినిమా బాగుంది. చెప్పండి. సూపర్ అన్న. మొత్తం బాగుంది, అన్ని నచ్చాయి, మొత్తం ఫైట్లు ఉన్నాయి, అన్ని మీరు చెప్పండి మేడం సినిమా. సూపర్ సూపర్ బాగుందన్న, చాలా బాగుందన్న. చెప్పండి ఎలా అనిపించింది? టైమింగ్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే టైమింగ్. చెప్పండి. సూపర్ హిట్. సూపర్ హిట్ అంటే ఏముంది సినిమా? అంటే కామెడీ గానీ అంత ఫైట్స్ గానీ అంత సూపర్ హిట్. సో ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అంటారా? అయింది కలిపి. యాక్టింగ్ బాగుందన్న, సూపర్. అంటే సంక్రాంతి బాగుంది, కామెడీ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ హైలైట్ అసలు. సో అనిల్ రావు కూడా మార్క్ అనిపించింది. సూపర్ అసలు, బాగుంది అన్నిటికీ. చెప్పండి మేడం సినిమా ఎలా Mega massive blockbuster. ఓకే. It's Megastar Mania repeat. This Sankranti only Megastar fans. అలాగే చిరంజీవి వెంకటేష్ గారి ఎంట్రీ కానీ ఎలా అనిపించింది? The వెంకీ చిరు కాంబినేషన్ మరోసారి రావాలని కోరుకుంటున్నాను. సో మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. బ్లాక్ బస్టర్ కదా, అంతకు మించి. సో లాస్ట్ సంక్రాంతి వెంకటేష్ గారు కొట్టారు, ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అంటారా? డెఫినెట్లీ సో కలెక్షన్స్ పరంగా ఏమైనా ఉండబోతుందండి? అన్ని రికార్డులకు రారాజు మా వెంకీ మెగాస్టార్. అంటే మీరు ఏదైతే అనుకున్నారో సో ఆ రేంజ్ లో కనిపించారు చిరంజీవి గారు. అంతకు మించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని. అన్న సినిమా ఎలా అనిపించింది? అన్న సినిమా ఎలా అనిపించింది? సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ అసలు. కామెడీ కానీ కామెడీ అన్నగారి తర్వాత ఎవరైనా సరే, మెగాస్టార్ తర్వాత ఎవరైనా సరే సూపర్ ఉంది సినిమా. అన్నయ్య, శంకర్ ఎంబీబీఎస్ ఈ మూడు సినిమాల్ని మరిపించి చేశాడు కామెడీ. అలాగే వెంకటేష్ గారి చిరంజీవి గారి కామెడీ సూపర్ సూపర్. చెప్పండి సినిమా ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. చెప్పండి అన్న. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతేనంటారా? 100%. అన్న సినిమాలో ఏముందన్న కామెడీ కామెడీ ఎలా అనిపించింది? కామెడీ చాలా బాగుంది. ఓకే. చిరంజీవి బాగా చేశారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అలాగే చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబో ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. అలాగే నయనతార మధ్య చిరంజీవి మధ్య కాంబినేషన్ కానీ అంతా బాగుంది, సో డైరెక్షన్ ఎలా చేశారు అనిల్ రావు గారు? అద్భుతంగా చేశారు అనిల్ రావిపూడి. సో యాక్చువల్గా ఈ సంక్రాంతికి మెగాస్టార్ దేనా 100%. అంతేనంటారా? రైట్. మేడం చెప్పండి మేడం సార్ చెప్పండి సార్ సినిమా ఎలా అనిపించింది? సూపర్ సూపర్ అంటే సూపర్ అంటే ఎలా ఉందన్న సినిమా? చాలా బాగుంది. చెప్పండి సార్. సంక్రాంతి మగోడు వచ్చేసాడు ఇంకా. చెప్పండి సినిమా చెప్పండి సార్ చెప్పండి సార్ సినిమా సూపర్ హిట్ సినిమా. సూపర్ గా ఉందా? చెప్పండి మేడం. ఒక్క నిమిషం నేను సినిమా చిరంజీవి గారు రాగరా. చిరంజీవి ఒక ఎత్తు, పవన్ కి ఒక ఎత్తు. జై పవన్ కళ్యాణ్. సినిమా ఎలా అనిపించింది? కాదులే కానీ సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే. ఏం నచ్చిందన్న సినిమాలో? సినిమాలో ఏం నచ్చింది? ఎమోషన్ పక్క నిమిషం ఎమోషన్ చాలా బాగుంది. ఓకేనా? మీకేమైనా నచ్చకపోతే ఎక్కడ బోరు చెప్పండి. పట్ల ఎక్కడ మీకేమైనా నచ్చకపోతే చెప్పండి. ఎక్కడ బోరు పట్ల ఉండరా, ఎక్కడ సినిమా బోరు పట్ల అంటే పాత చిరంజీవి చూసారా? మీకు కావాల్సిన చిరంజీవి ఇచ్చారా? 100%. ఓకే. చిరంజీవి చూసాం. 5 ఏళ్ల కిందట ఎలా ఉన్నాడు, ఇవాళ చిరంజీవి అలా ఉన్నాడు. సో అలాగే వెంకటేష్ ఎంట్రీ కానీ ఎలా అనిపించింది? సూపర్. బొబ్బులు పొడి ఉండరా, వెంకటేష్ చంపేశాడు. బొబ్బులు పొడి చూసాం. ఓకేనా? సో ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అంటారా? విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవిది. ఉండండి, చిరంజీవి కాదు ఇద్దరు చంపేశారు. థ్యాంక్ యూ. ఇద్దరు చంపేశారు. ఈ సంక్రాంతి